మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే కవిత. సార్, ఇప్పుడు అమెరికా మన మీద 25% నుంచి టారిఫ్ని 50% చేసింది. మనమేమో ఆల్టర్నేట్స్ వెతుక్కుంటున్నాము. అదర్ 40 కంట్రీస్ మీద ఫోకస్ అనేది ట్రేడ్ కోసం పెట్టుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం రష్యాతో కావచ్చు, చైనాతో కావచ్చు, మళ్ళీ మనం ఒక ద్వైపాక్షిక కాదు త్రైపాక్షిక సంబంధాలు కూడా మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాం. యాక్చువల్గా మనం ఫోకస్ పెట్టాల్సింది దేని మీద సార్? అమెరికా కాదు అంటే వేరే దేశాలు చూసుకోవాలా, లేకుంటే మనల్ని మనం ఆత్మనిర్భరంగా చేసుకోవాలంటే ఏం చేయాలంటారు? చాలా తొందరపాటుతో అమెరికా రాష్ట్రపతి ట్రంప్ తీసుకునే చర్యలు మన దేశాన్ని రష్యా చైనా కౌగిల్లోకి పంపిస్తున్నాయి. గత 25-30 సంవత్సరాలుగా అమెరికాతో సంబంధాలు చాలా మెరుగుపడ్డాయి. దీర్ఘకాలంలో 2 పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగాను, భారతదేశం ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగాను, ప్రజాస్వామ్య దేశాల సరసన ఉంటుంది, స్వేచ్ఛకు అనుకూలంగా ఉంటుంది, అంతర్జాతీయంగా సుస్థిరత్వానికి దారితీస్తుందని చెప్పి అందరూ నమ్మారు. ఎందుకంటే మన దేశ చరిత్ర అలాంటిది. ఇతరుల మీద దురుకు స్వభావంతో వెళ్ళటం కానీ, దాడులు చేయడం కానీ మన దేశ స్వభావం కాదు. అంతర్జాతీయ సూత్రాలను గౌరవిస్తాం మనం. అలాంటిది చాలా వ్యక్తిగతమైన కక్షలు, కార్పణ్యాలు అలాంటివి పెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ చాలా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకున్నారు. మనకి 2 రకాలుగా చూడాలి. ఒక పక్కనేమో ఎగుమతులు ప్రధానమైన దేశం కాదు మనది. మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఎగుమతులు 11-12% ఉన్నాయి. కాబట్టి ఎగుమతులు, ఒక దేశానికి వెళ్ళే ఎగుమతుల్లో కొంత ఇబ్బంది కలిగిన మాత్రం దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోదు. కానీ ఖచ్చితంగా లక్షలాది మందికి తీవ్రమైన ఇబ్బంది వాటిల్లుతుంది. ఉదాహరణకి ఈ దుస్తుల తయారీ, రెక్కాడిదాకా డొక్కాడని వాళ్ళు, తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం వచ్చేటువంటి వాళ్ళు, మరి లక్షల మంది కార్మికులు వీధిలో పడతారు. ఎందుకంటే అమెరికాకి ఎక్కువ అమ్ముతున్నాము. మన తెలుగు రాష్ట్రాలు తీసుకున్నట్టయితే, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే రొయ్యల పెంపకం, ఈ మధ్య దాకా రొయ్యల ఎగుమతిలో భారతదేశం నెంబర్ 1. ఈ మధ్య ఈక్వెడార్ అని ఒక దేశం వచ్చింది, అయినా మనం అమ్ముకోగలుగుతున్నాం. ఎక్కువగా అమ్మేది అమెరికాకి. అలాగే 3 జెమ్స్ అండ్ జ్యువెలరీ, గుజరాత్లో సూరత్ ప్రాంతాల్లో మీకు ప్రపంచంలో ఎక్కడ ఈ మణిమాణిక్యాలు ఉన్నా కూడా వాటిని పాలిష్ చేయటము, కట్ చేయటం అంతా కూడా మన దేశంలో జరుగుతుంది. అది ప్రపంచానికి ఇది కేంద్రమైంది. మరి సంపన్న దేశం కాబట్టి జెమ్స్ అండ్ జ్యువెలరీకి బాగా డిమాండ్ ఉంది, గిరాకీ ఉండేది అమెరికాలో. ఈ 3 రంగాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. 3 కూడా లేబర్ ఇంటెన్సివ్. మనకి ఉపాధి కల్పన కావాలి, తక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఉపాధి ఆదాయాలు కావాలి, మరి అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగం తీసుకోవాలని చెప్పి ఈ 3 చాలా ముఖ్యమైనటువంటి రంగాలు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇబ్బంది ఏర్పడుతుంది. దానికి ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి చైనా, రష్యాకి ఆధారం. ఎందుకంటే చైనాలో మన వస్తువులను నమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. చైనా దాదాపు ప్రతి వస్తువు విషయంలో కూడా మనకంటే సమర్థంగా తక్కువ ఖరీదు చేయగలుగుతుంది. వివిధ పద్ధతుల వల్ల, కొంత నైపుణ్యం వల్ల, ఉత్పాదకత ఉండటం వల్ల, కొంత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అదనపు సాయం వల్ల బాగా సంపన్న దేశం కాబట్టి మనతో పోలిస్తే. అలాగే రష్యాకు కూడా మనం అమ్మగలిగేది చాలా తక్కువ. ఉదాహరణకి రష్యా నుంచి ముడి చమురు మనం తీసుకుంటున్నా కూడా రష్యాకి అమ్మేది పెద్ద కనిపించట్లేదు, కొద్దిగా పెరుగుతుంది. కానీ అంచేత అమెరికా కానీ పాశ్చాత్య దేశాలు కానీ మన మార్కెట్కి ఎగుమతుల విషయంలో కీలకమే, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. అంచేత అక్కడ సయోధ్య ఏదో రకంగా తీసుకురావాలి. ఈ పూనకాన్ని తగ్గించి కొంచెం పట్టువిడుపులు ప్రదర్శించి చేయాలి. ఉదాహరణకి 25% రష్యా చమురు కొంటున్నాం కాబట్టి అని చెప్పినది, రష్యాని మీరు కౌగిలించుకుంటూ రోజును పుట్టినతో మంచి సంబంధాలు మీకును యుక్రెయిన్కి ఎక్కడెక్కడ యుద్ధం అయితే, రష్యాకి యుక్రెయిన్ యుద్ధం అయితే మా మీద పడిపోతే ఎట్లాగా ఊరు మంగళమే పడుతుందని చెప్పని హేతుబద్ధం కాదు. ఏంటంటే భారతదేశం పెద్ద ఎత్తున ఈ రిఫైనరీస్ దిగుమతి చేసుకుంటోంది. భారతదేశం దిగుమతి చేసుకోకపోతే చైనా కానీ మరో దేశం కానీ రిఫైనింగ్ కెపాసిటీ లేదు, అంతగా వాళ్ళు వృద్ధి చేయాలి. కాబట్టి చైనా అంత ఎక్కువ కొనలేదు వాళ్ళ అంచనా. అలాగే రష్యాలో ఈ మధ్య యుక్రెయిన్ యుద్ధం వల్ల రిఫైనింగ్ కెపాసిటీ ఇంకా తగ్గుతుంది. కొన్ని చోట్ల ఈ రిఫైనర్స్ మీద దాడి చేస్తున్నారు యుక్రెయినర్స్. కాబట్టి భారతదేశానికి కనుక అమ్ముకోలేకపోయినట్టయితే రష్యా కాళ్ళబేరానికి వస్తుందని చెప్పి ఒక అంచనా అయి ఉండొచ్చు. కానీ దానికి మనల్ని బలిపశం చేయడం ధర్మం కాదు. కాబట్టి మనం కాస్త పట్టుదల ప్రదర్శించి సరిగ్గా కనుక వ్యవహరించేటైతే బహుశా ఈ 25%
ఈ సెకండరీ టారిఫ్స్ అంటాం, సెకండరీ శాంక్షన్స్, అవి పోవచ్చు. ఇవాళ కాకపోతే రేపైనా పోతాయి. యుక్రెయిన్లో అక్కడ ఎంతో కొంత పూర్తి శాంతి కాకపోయినా కూడా కాల్పుల విరమణ వచ్చినా, కొంత శాంతికి మార్గం ఏర్పడినా అవి పోతాయి. ఇక మిగతా 25% మీద మనం కొంచెం కుస్తీలు పడాలి. అయితే దీన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలి. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఆర్థికంగా ఇప్పుడు ఇవాళ గత 10 ఏళ్ల విధానాల వల్ల కొంచెం పుష్టిగా ఉంది. చాలా ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. దానికి ఈ ప్రభుత్వాన్ని అభినందించాలి. 3 విషయాల్లో గత 10 ఏళ్లలో గణనీయమైనటువంటి మంచి మార్పులు వచ్చినాయి. ఒకటి, ఆర్థిక క్రమశిక్షణ. దాంతో వనరులను గురించి అంత భయం లేని పరిస్థితి. అంటే ఖర్చును జాగ్రత్తగా అదుపులో ఉంచడం, మరి ఆదాయాన్ని పెంచడం, పొదుపుగా వాడడం. దీనివల్ల ఆర్థికంగా కాస్త గతంతో పోలిస్తే పరిస్థితి కాస్త బాగుంది. రెండోది, బ్యాంకులు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 2014లో చాలా ఖాయిలా పడ్డాయి. దాదాపు ఏడాదికి 80-90 వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నాయి. ఇప్పుడు దాదాపుగా 80-90 వేల కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాభాలు ఆర్జిస్తున్నాయి. ఆ డబ్బంతా ప్రభుత్వ ఖజానాకి ఏదో రూపంలో చాలా మెరుకెళ్తుంది. ప్రభుత్వ బ్యాంకులు కాబట్టి, నేను చెప్పేది ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల గురించి మాట్లాడలేదు. అలాగే మూడోది, మౌలిక సదుపాయాలు, మూల పెట్టుబడుల మీద చాలా పెద్ద దృష్టి పెట్టారు. దేశంలో రికార్డు స్థాయిలో మొత్తం ఎంత పెట్టుబడి పెట్టారని చెప్పి చూసినా, లేకపోతే జాతీయ ఆదాయంలో ఎంత శాతాన్ని పెట్టుబడి పెట్టారని చూసి, 2 రకాలుగా కూడా రికార్డు స్థాయిలో పెట్టుబడి ప్రభుత్వం పెడుతుంది. అందుకనే జాతీయ రహదారులు కానీ, లేకపోతే ఓడరేవులు కానీ, మిగతావి కానీ చాలా పెద్ద ఎత్తున మరి చాలా వెనకబడ్డాం గతంలో. ప్రపంచంలో G20 దేశాలతో, G7 దేశాలతో పోలిసి చాలా వెనకబడ్డాం. దాన్ని చాలా మేరకు సవరించే ప్రయత్నం జరిగింది. ఈ కారణాల వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు ఉంది. అందుకనే ఇప్పుడు ఈ చాలా కాలం నుంచి కోరుతున్నటువంటి GST తగ్గించడం వగైరా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. అలాగే కష్టంలో ఉన్నటువంటి కార్మికులను ఆదుకోవటం కానీ, ఆ పరిశ్రమలు మరి ఎగుమతి మీద ఆధారపడే పరిశ్రమలకి మరి కొన్ని రాయితీలు ఇవ్వటం కానీ అది సాధ్యమవుతుంది. అది ఒక పక్కన అలాగే చేయాలి. అలాగే వేరే మార్కెట్లు వెంటనే కాకపోయినా కూడా కొంతకాలం పోయాక ఒక్క దేశమే ఆధారపడకుండా మార్కెట్లు పెంచుకునే ప్రయత్నం చేయాలి. కానీ నిజమైన సమస్య భారతదేశంలో అంతర్గతమైనది. అంతర్గతంగా ఆర్థిక సమస్యలు. అది ఎందుకంటే మన ఉత్పాదకత ఎందుకు అంత సరిగ్గా లేదు? ఎందుకు మనం చైనా లాంటి దేశాలతో పోటీ పడలేకపోతున్నాం? ఎందుకు మనకంటే బంగ్లాదేశ్ లాంటి దేశం కూడా దుస్తుల తయారీ బ్రహ్మాండంగా చేస్తుంది? కాటన్ ఉత్పత్తిలో మనం ధీటుగా ఉన్నాం. నెంబర్ 1, దాదాపు నెంబర్ 2 కాటన్ ఉత్పత్తి. కాటన్ని బంగ్లాదేశ్కో లేకపోతే వియత్నాంకో ఎగుమతి చేసి అక్కడ దుస్తులు తయారు చేసి వాళ్ళతో అమ్మించడం ప్రపంచం అంతా కూడా. మనం అంతా కలిపితే దుస్తుల తయారీ బాగా ఎందుకు దుస్తుల తయారీ గురించి చెప్తున్నానంటే, ప్రతి మనకున్నది చాలా ఎక్కువ మంది ఈ అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, నలజీతం లేని వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఈ ఉపాధి కల్పించాలి అని చెప్పంటే తేలిగ్గా ఇచ్చే దుస్తులు తయారీ. మరి మనం అంతా కలిస్తే పట్టుమని $30 బిలియన్ కూడా ఎగుమతి చేయలేకపోతున్నాం. చైనా $325 బిలియన్ చేసింది పీక్ టైంలో. మనకంటే 5 రెట్లు సంపద ఉన్న దేశం. మనలాగా మరి అసంఘటిత రంగం అంత పెద్దది లేదు. రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు మన దేశంలాగా అంతమంది లేరు. అయినా కూడా చైనా అటు అత్యున్నత స్థాయిలో పెద్ద పెద్ద రంగాల్లోనూ, ఉదాహరణకి ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఏదన్నా అవన్నీ చేస్తున్నారు. అదే సమయంలో కింది స్థాయిలో ఉన్నటువంటివి, ఇది నైపుణ్యం పెద్దగా లేని వాళ్ళకు ఉపాధి కలిగించే కూడా మనకంటే 8 రెట్లు ఎందుకు చేయగలుగుతున్నారు? మనం ఎందుకు చేయట్లేదు? మనం ఒకసారి మనలో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ దేశంలో ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, తక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని ఉపయోగించి వాళ్ళకి ఉపాధి కలిగించే పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేది పోయి అన్ని రకాలుగా అవరోధాలు. భూమి పెద్ద అవరోధం, ల్యాండ్ రికార్డులు సరిగ్గా ఉండవు. భూమిని కొనుక్కోవాలని చెప్పంటే పరిశ్రమ పెట్టడం కోసం 170 పాళ్ళు డబ్బంతా భూమిలో పోతుంది. దానిలో బోళ్ళన్ని రకరకాలైనటువంటి అడ్డంకులు, భూసేకరణలో బోళ్ళని ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టారు. మంచి ఉద్దేశంతోనే చట్టం తీసుకొచ్చి అసలు భూసేకరణ అసాధ్యం చేశారు. మరి లేబర్ లాస్, కార్మిక చట్టాలు, అసలు ఉపాధి లేకుండా కార్మిక చట్టాలు ఏమిటి? ముందు ఉపాధిని పెంచే కార్యక్రమం కావాలి. మన కార్మిక చట్టాలు ఏం చేస్తున్నాయి? ఉపాధిని ఆగే కార్యక్రమం చేస్తున్నాయి. అరే వీడిని ఉద్యోగంలో తీసుకుంటే నాకు అనవసరంగా తలప్రాణం తక్కువ వస్తుంది, తీసుకోకుండా చేద్దాం అనే పరిస్థితి మనం కల్పించాం. అట్లాగే నైపుణ్యం ఏది? మీకు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో మీకు ఉపాధి పెరగాలని చెప్పి నైపుణ్యం కావాలి. నైపుణ్యం కావాలంటే మంచి ప్రమాణాలు, కనీసం స్కూల్ స్థాయి 10-12 ఏళ్ళు మంచి విద్య కావాలి. రోజు మొత్తుకుంటున్నాం మనం. నిన్న మొన్న కూడా నేషనల్ అచీవ్మెంట్ సర్వే వచ్చింది. దానిలో ఏం చెప్పారు? చిన్న చిన్న లెక్కలు చేయాలని చెప్పంటే 9వ తరగతిలో 100కి 30-40 మంది మాత్రమే కొంతనే చేయగలుగుతున్నారు.
90-95% మంది పాస్ అవుతుంటే ఆ క్లాసుల్లో అదే క్లాసులో ఉన్న పిల్లలు ఎంత మేరకు ఆ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ పరిజ్ఞానం ఉందని చూస్తే 15-20% మందికి ఉంటాం. ఇది పూర్తిగా స్వయంకృత అపరాధం. ప్రతి ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రాల్లో వచ్చినప్పుడు బ్రహ్మాండంగా బేరాలు పలుకుతుంది, కానీ 30 ఏళ్ల నుంచి చదువు ఇట్లాగే తగలడింది. దాంతో ఏమైంది, పేద కుటుంబాలకి డబ్బున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళే తంటలు పడుతున్నారు. ఖరీదైన ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఇంట్లో ట్యూషన్లు కావచ్చు, అయితే వాళ్ళు డబ్బును తంటలు పడుతున్నారు. కానీ దిగువ మధ్యతరగతి పేద కుటుంబాల్లో పిల్లలకి చదివించాలన్న కోరిక ఉన్నది, ఆ పిల్లలు ఎదగాలన్న కోరిక ఉన్నది, కానీ ఇది అవకాశం లేకుండా పోతుంది కొద్దిమంది తప్ప. వాళ్ళందరికీ కసి, ఆక్రోశం. గవర్నమెంట్లు పార్టీలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తాం, మెగా డిఎస్సి పెడతాం, లేకపోతే జాబ్ క్యాలెండర్ పెడతాం. అంటే మొత్తం ఉపాధిలో 100 మందికి ఉపాధి ఉంటే 3 ప్రభుత్వంలో ఉంటారు. ఈ 3ని మసిపూసి మారడికాయ చేసి భ్రమలు కల్పించి, అది అవసరమైతే ఏజ్ పెంచి, వయోపరిమితి పెంచి 35 దాకా చేస్తాం, 20 అంటే ప్రతి వాళ్ళకి ఉద్యోగం వస్తున్న భ్రమ కలిగించి మోసం చేస్తున్నారు. అక్కడి నుంచి అశాంతి, ఉద్యమాలు, ఆవేదనలు, కష్టాలు, కన్నీళ్ళు. ఆర్థిక వ్యవస్థ పెరగటము, ఉత్పత్తిలో పాలు పంచుకోవడంతో వేరే మార్గం లేదు. అది కావాలంటే నైపుణ్యం కావాలి, ఆ నైపుణ్యాన్ని ఇచ్చేది లేదు. మరి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ రావాలంటే అన్ని అడ్డంకులు పెడుతున్నాము. మొన్న పత్రికల్లో వచ్చింది ఒక వార్త, రామగుండం, ఇప్పుడు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నది. రామగుండం ఫ్యాక్టరీ యూరియా ఉత్పత్తి చేస్తుంది, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉన్నది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలకి, రాష్ట్రంలో ప్రభుత్వానికి, అంటే ఒక రకంగా ప్రభుత్వ సంస్థ కదా, జాయింట్ వెంచర్ అది. అక్కడ యూరియా ఉత్పత్తి అవుతుంది. అక్కడ ఏదో సాంకేతిక కారణాల వల్ల ఫ్యాక్టరీ మూతపడింది. దాన్ని రిపేర్ చేయడం కోసం కాంట్రాక్టర్ని పెడితే శాసనసభ్యుడు ఒక ఆయన, నా సంగతి చూస్తే తప్ప, నాకు ముడితే తప్ప దాన్ని ఎలా నడుస్తూ చూస్తానని చెప్పి అడుగుతున్నాడు. చివరికి మన మంత్రివర్గంలో మంత్రులు చేసిందేంటి, పిలిచి బతిమలాడి బుజ్జగించి ఏదో చెప్పాల్సి వచ్చిందట. ఇంకా పరిశ్రమలు అట్లా వస్తాయి. ప్రభుత్వ సంస్థనే మనం ఇట్లా చేస్తుంటే, యూరియా ఉత్పత్తి చేసే ప్రభుత్వ సంస్థ, యూరియా కొరత ఉన్నది రైతులకి, అక్కడ కూడా మనం అదుపు చేయలేకపోతే ఈ రాజకీయంలోని వికృత చేష్టల్ని, మనకు ఆర్థిక పరిస్థితి ఎట్లా బాగుపడుతుంది? అదేమంటే 30 కోట్లు ఖర్చు పెట్టాం ఎలక్షన్లో, మరి మేము సంపాదించాలి కదా, రికవరీ అవ్వాలి. అది ఎక్కడ ఏమిటని చెప్పిన ఇదే లేదు. అంచేత ఈ సమస్యలన్నీ అంతర్గతమైనవి. దీనివల్ల ఏమవుతుంది, బడితున్నవాడిదే బర్రె అయిపోయింది. ఈ బడితున్నవాడిదే బర్రెగా ఉంటే పారిశ్రామికీకరణ ఒక స్థాయి మించి జరగదు. చాలా పెద్దవాళ్ళు, కొంచెం బలం ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయిలో సంబంధాలు ఉన్నవాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. మిగతా వాళ్ళు చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఉండవు. ఉపాధి కలగాలంటే చిన్న మధ్యతరగతి పరిశ్రమలు. కాబట్టి భారతదేశంలో ఆర్థికాభివృద్ధికి అవరోధం ప్రధానంగా అంతర్గతమైనది. రాష్ట్రాలేమో ఉన్న డబ్బన్ని కర్పూరహారం చేసేస్తున్నాయి. పెద్ద పెద్ద 1,00,000 కోట్ల ప్రాజెక్టు, 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు, ప్రజలకు ఫలితం వస్తున్నారో లెక్కలేదు. హైదరాబాద్ నగరంలో మెట్రో ఎంత బ్రహ్మాండంగా చేస్తే 300 కోట్లు కనుక అదనంగా వాళ్ళకి లోను ఏదో ఇచ్చినట్టయితే, ఒక 10 ట్రైన్లు 30 కోచ్లు వచ్చినట్టయితే రద్దీ ఉండదు. హైదరాబాద్కి 1,000 కోట్ల రూపాయలతో డబ్బులు తొడుకొస్తున్నాం మనం. మంచినీళ్ళు 40-45% మూసీ నదిలో కలిసిపోతున్నాయి. దాని గురించి మనకు ధ్యాస లేదు. ఇవన్నీ చేయకుండా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, పెద్ద పెద్దది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ, మంచి ప్రమాణాల విద్య, చిన్న పరిశ్రమలు, ముఖ్యంగా ఈ లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలు పెంచడం కోసం మన లేబర్ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్, తర్వాత ఎక్కడికక్కడికి చిన్న పట్టణాలను పెంచడం. అందరూ హైదరాబాద్కి రావాలి, అందరూ బెంగళూరుకు పోవాలని చెప్పంటే నరకం రూపిస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడికి రావాలన్నా కూడా ట్రాఫిక్ ఎట్లా ఉంది మీరు చూస్తున్నారు కదా, ఏ టైంలో చూసినా కూడా. ఇంకా ఎంతకాలం ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది, జనజీవనం ఎంత బాగుంటుంది? ఎక్కడైనా చిన్న పట్టణాలు పెంచి ఏర్పాటు చేస్తే, చిన్న చిన్న ఉద్యోగాలు అక్కడే వాళ్ళు సెటిల్ అయిపోయినట్టయితే ఆర్థిక అభివృద్ధి విస్తరిస్తుంది. కోట్ల మంది గ్రామాల నుంచి ఆ చిన్న పట్టణాలకి ఊరి దగ్గరలోనే వచ్చి బాగుపడతారు. ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి, అమెరికా చేతుల్లో, ట్రంప్ చేతుల్లో లేవు. ఇప్పుడు ఒక చైనా ఎందుకు ధీటుగా నిలబడుతుంది? వాళ్ళన్నీ సరైన పద్ధతులను పాటించారు గత 30-40 ఏళ్ళలో. కాబట్టి ఒకవేళ ఒడిదుడుకులు వచ్చినా కూడా దేశం సంక్షోభంలో ఉందన్న భయం లేదు వాళ్ళకి. అంతర్గతంగా బలం ఉన్నది, ఆర్థిక బలం ఉన్నది, సామాజిక బలం ఉన్నది, విద్య ఉన్నది, ఉత్పాదకత ఉన్నది. మనం అది చేయకుండా ఎన్ని మాట్లాడిన ప్రయోజనం లేదు. ఒక సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలి. ఇది ఖచ్చితంగా పెద్ద సంక్షోభం కాదు, ఇండియా తట్టుకోగలదు, కానీ ఒక చిన్న సంక్షోభం, దాన్ని అవకాశంగా మలుచుకున్నారు. 1991 అదే చేశాం. పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ ఏం చేశారు? ఏదో మొక్కుబడిగా తాత్కాలికంగా కాకుండా కొన్నైనా చిత్తశుద్ధితో చేశారు. లేకపోతే దేశం అధ్వానం పాలయ్యేది. ఆ సంక్షోభం నుంచి గట్టెక్కడమే కాదు, ఆర్థికంగా ఆనాటికి ఈనాటికి అసలు పోలిక లేదు. ఆనాడు మీకు కార్లు కావాలంటే అంబాసిడర్, ఫియట్ 2 కార్లు, అది కూడా మీరు ప్రీమియం చెల్లించాలి. నాకు బాగా గుర్తున్నది, నేను మొట్టమొదటి కారు కొన్నప్పుడు
ప్రీమియం చెల్లించాల్సి వచ్చింది ఆ కారు కొనడానికి. ఆ కారు ప్రైసే కాకుండా వాడు మనకి రాయితీలు ఇచ్చి కొనండి అని చెప్పి అడిగే బదులు మనం బాబు నాకు కారు కావాలి, టైంకి అందదు కాబట్టి. ఫోన్ కావాలంటే నరకం, మనందరం చూసాం ఆ రోజుల్లో. ల్యాండ్లైన్ రావాలి అంటే ఎంత కష్టం. ఓన్ టెలిఫోన్ కింద డబ్బులు కట్టి కొన్నేళ్ళు వెయిట్ చేసి ప్రతిదానికి మధ్య మధ్యలో వాడి తల కాస్త పంజారం చేసి లేకపోతే మనకు అందేది కాదు. ప్రతిదీ మనకు కొరతే. ఈవేళ అదేం లేదు. ఎందుకు సాధ్యమైంది? ఆర్థిక సంస్కరణల వల్ల. ఆ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నాం. ఈవేళ కూడా ఈ మినీ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ఈ మార్పులు తెస్తే అప్పుడు ఖచ్చితంగా దేశంలో ఆర్థిక ప్రగతి ఉంటుంది, ప్రపంచంలో ఒడిదుడుకులు తట్టుకునే శక్తి వస్తుంది. లేకపోతే ఎప్పుడు మరి దినదినగండం నూరేళ్ళ ఆయుష్లాగా ఉండకూడదు ఇంత పెద్ద దేశం. సో ఇప్పుడు వోకల్ ఫర్ లోకల్ అనే కాన్సెప్ట్ గతంలో వచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ అనేది మన ప్రొడక్ట్స్ని మనమే వాడుకోవాలి, యూస్ చేయాలి అనేది, ఇవన్నీ వచ్చిన తర్వాత అది నినాదం అవుతోంది. నిజంగా మీరు చెప్పినట్టుగా ఎగ్జిక్యూషన్లోకి రావాలి, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అంటే ఇంకా ఏం జరగాలంటారు? ఇప్పుడు ఆధునిక యుగంలో కవిత పూర్తిగా స్వావలంబన ఏ దేశానికి సాధ్యం కాదు. మన సప్లై చైన్స్ అంటాం. ఈ సప్లై చైన్స్లో ఏది ఎక్కడ ఉత్పత్తి అవుతుందో మనం చెప్పను కూడా చెప్పలేం. అంతగా ఒక ఫోన్ అంటే లేకపోతే వాచ్ ఉంటే ఏదో ఒక చిన్న స్క్రూ ఎక్కడో అవుతుంది, మరో ఇంకో గ్లాస్ ఇంకో చోట అవుతుంది, ఈ మెటల్ స్టాప్ ఇంకో చోట అవుతుంది. ప్రపంచంలో అంతా ఇంటిగ్రేట్ అయిపోయినాయి. కానీ వీలున్నంత మేరకు ఖచ్చితంగా మన దేశం ఇతర ఆధారపడకుండా మన ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేయాలి. మనం అమ్ముకోవాలి కానీ వాళ్ళ కొనుక్కోవటం కాకూడదు. అప్పటి అడ్డు పెట్టడం కాదు, అంటే మన ఉత్పాదకత పెరగాలి, మనం పోటీలో తట్టుకోగలగాలి. మన వస్తువుల మన్నిక కానీ ఖరీదు కానీ మిగతా వాళ్ళతో సమానంగా ఉండాలి, వాళ్ళకంటే ఇంకా బాగుండాలి. కొంతమేరకు ఆ పరిస్థితి వస్తుంది. గతంలో విదేశాల నుంచి వస్తే తప్ప మనకు అసలు ఏమి పనికొచ్చేవి కాదు. ఇప్పుడు అలా కాదు. మన కార్లు కానీ మిగతావి కానీ ఈ దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి, మొబైల్ ఫోన్ కూడా ఉత్పత్తి అవుతున్నాయి. కానీ ఇంకా చాలా రంగాల్లో మనం ఇతరుల మీద ఆధారపడి ఉన్నాం. రెండోది వోకల్ ఫర్ లోకల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకప్పుడు, ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకుంటున్నాను నేను, ఈ ఫ్యాన్సీఫుల్గా విదేశీ వస్తువు అంటే మోజు, లగ్జరీ బ్రాండ్స్, అది అవసరం ఉన్నా లేకపోయినా కూడా బ్రాండ్ కోసం కొనటం, మన డబ్బులు తగలేయటం, దాంతో ఏమవుతుంది, మన విదేశీ మార్గ ద్రవ్యం పోతుంది. ఆ దేశంలో ఉత్పత్తి చేసేవాడిని పోషిస్తున్నాం, మన దేశంలో ఉత్పత్తి చేసేవాడిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి మన అంతర్గతంగా మనకు ఉండాలి. అది ఉందని నేను నమ్ముతున్నాను. భారతదేశంలో ఇతర దేశాల వస్తువులు ఇక్కడికి వచ్చిన మాత్రం చేత ప్రజలు తిరిగి కొనరు. మన వినియోగదారులు చాలా ఆచితూచి వ్యవహరిస్తారు. దేశభక్తి అని కాకపోయినా కూడా ఇంత పెడుతున్నాం ఖర్చు, ఈ ఖర్చుకి లాభం ఉందా లేదా అని ఆలోచిస్తారు. అందుకనే చాలా ప్రపంచ బ్రాండ్లు భారతదేశంలో పెద్ద అమ్ముడు పోలా. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాలో మీరు కోకోకోలా దగ్గర నుంచి అయితే పెద్ద లాభాలేమి ఈ దేశంలో ఆర్జించాల. ఏదో ఒక పెరుగుతున్న మార్కెట్ కాబట్టి, పెద్ద జనాభా ఉంది కాబట్టి ఇక్కడ ఉండాలని చెప్పి ఉన్నారు తప్పితే పెద్ద లాభాలు వాళ్ళకేం రాలా. ఎందుకంటే ఈ దేశంలో వినియోగదారులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తారు. అంచేత నాకు ధైర్యం అన్నది. కాబట్టి మనం చూడాల్సినప్పుడు ఏంటంటే, ప్రజలకి మనం ధర్మోపన్యాసం ఇవ్వడం కాకుండా మన మన్నిక పోటీలో తట్టుకునేటువంటి శక్తి ఉండేట్టుగా మన ఉత్పాదకతను పెంచినట్ల, మన ప్రొడక్టివిటీ పెంచినట్లాగా అక్కడ ప్రభుత్వం పాత్ర చాలా ఉన్నది. సార్ ఇప్పుడు అమెరికా కాదండి, లేకపోతే అంత టారిఫ్లు పెంచిన తర్వాత మనం ఇంకా 40 దేశాల వైపు మనం చూస్తున్నాము. అక్కడికి ఎగుమతి చేయాల్సిన వాటన్నిటిని 40 దేశాల్లో చూస్తున్నాము. అట్ ది సేమ్ టైం బ్రిక్స్లో మనం ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించాము అనే దాంతో పాటుగా చిన్న చిన్న ఆఫ్రికన్ కంట్రీస్ కూడా మనం హెల్ప్ చేస్తున్నాము. అక్కడ స్వయం సమృద్ధి సాధించడానికి వాళ్ళతో కూడా బయలాటరల్ ఒప్పందాలు ఇవన్నీ అవుతున్నాయి అనుకున్నప్పుడు భారతదేశానికి ఆ దేశాలకి మధ్యలో ఒక విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది అని మనం భావిస్తూ వస్తున్నప్పుడు, మన దగ్గర ఉన్న వాటిని మీరు చెప్పినట్టుగా సెల్ఫ్ సఫిషియెంట్గా మనకి మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు, పక్క దేశాల గురించి లేకుంటే సుదూరంగా ఉన్నటువంటి చిన్న దేశాల గురించి ఆలోచించినట్టే ఇక్కడ ఏది లోపిస్తోందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు అమెరికా ప్రపంచంలో 25% ఆర్థిక సంపదకి కేంద్రం. ప్రపంచం మొత్తంలో ఉత్పత్తి దాదాపుగా $110-112 బిలియన్, $110-120 ట్రిలియన్ ఉంది. అమెరికా ఒక్కటే $31 ట్రిలియన్ దగ్గర ఉంది. తర్వాత అమెరికాలో కొనుగోలు శక్తి ఎక్కువ. ఎందుకంటే అక్కడ మనలాగా పొదుపరితనము దాచిపెట్టుకోవటం లేదు. మనకి ఇప్పుడు కూడా మన కుటుంబాల్లో దాదాపు 45-50% దాచిపెట్టుకుంటాం నెక్స్ట్ జనరేషన్ కోసం, భవిష్యత్తు కోసం, రేపటి కోసం. ఇది మన సంస్కృతి మంచిది. ఆ దేశంలో చేతులు డబ్బులు లేకపోయినా ఎడపడి అప్పులు చేసి కొనుక్కోవడం అలవాటు. క్రెడిట్ కార్డులు కానీ మరొకటి కానీ ఈఎంఐలు కానీ చాలా మనం కూడా ఇప్పుడు మంచి నేర్చుకుంటున్నాం, దానికి వెళ్ళిపోతున్నాం మనం. కానీ ఇంకా స్థాయికి రాదు. అంచేత అమెరికా కొన్న కొనుగోలు శక్తి మరి ఎవరికి లేదు. ఆ కారణంగా ప్రపంచ మార్కెట్లో 25% అమెరికాలో ఉంది, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇప్పుడు అమెరికాకి ప్రత్యామ్నాయంగా వెంటనే వచ్చే శక్తి ఎవరికి లేదు. క్రమక్రమంగా ఎదుగుతున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈవేళ చైనా ఉంది, అమెరికాకు దాదాపు ధీటుగా ఒక బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవించింది.
కానీ చైనా పెద్ద కొనుగోలు చేయట్లా, కొంత కొనుగోలు చేస్తుంది పూర్వంతో పోలిస్తే, అమ్ముతుంది బాగా, ఇతర దేశాలకు అమ్ముతుంది, కానీ చైనా కొనుక్కోవట్లా. అమెరికా $31 ట్రిలియన్ అంటే మీరు చెప్పే బ్రిక్స్ దేశాలన్నీ కలిపితే $32 ట్రిలియన్ ఉన్నాయి. కానీ దానిలో అత్యధిక భాగం చైనా. చైనా ఒక్కటే $17-18 ట్రిలియన్ ఉంది. మనం ఒక $4 ట్రిలియన్ ఉన్నాము. మిగతావన్నీ కలిపితే ఇంకా $7 ట్రిలియన్, $5 ట్రిలియన్ అవుతాయి. కాబట్టి ఈ దేశాలకి ప్రస్తుతం కొనుగోలు శక్తి ఇంకా లేదు. ఎందుకంటే ఆదాయం ఒక స్థాయి దాటి పెరిగితేనే కొనుగోలు శక్తి పెరుగుతుంది. మరి అమెరికాతో పాటు మీరు ఇతర G7 దేశాలను, యూరోప్ దేశాలను కలిపితే 50% ప్రపంచంలో సంపద అంతా వాళ్ళ దగ్గర ఉంది, జనాభా లేకపోయినా కూడా. కాలక్రమేణా మారుతుంది, ఆసియాఖండం ప్రాధాన్యత పెరుగుతుంది ప్రపంచంలో. కానీ మనం అమెరికాకి ప్రత్యామ్నాయంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెంటనే పెరిగింది, మార్కెట్లు పెరిగినాయి, అమెరికా లేకపోయినా మిగతా మార్కెట్లో మనం అమ్ముకోవచ్చు అన్నది ప్రస్తుతానికి అది జరిగే పని కాదు, కొంతకాలం పడుతుంది. బహుశా ఒక 20 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత క్రమక్రమంగా అమెరికా పాత్ర కొంచెం తగ్గుతుంది. అమెరికా ప్రపంచం నెంబర్ 1గానే కొనసాగుతుంది, కానీ అమెరికా పాత్ర కొంచెం తగ్గుతుంది, మిగతా దేశాల పాత్ర పెరుగుతుంది. అది ఇప్పటికే ప్రారంభమైంది 20 ఏళ్ళుగా, వచ్చే 20 ఏళ్ళు ఇంకా పెరుగుతుంది. అంచేత మనం ఇప్పుడు ఏదో మనం ప్రపంచాన్ని జయించేసామని చెప్పిన గర్వంతో విరవగడం కాకుండా కాస్తంత నమ్రతతో కొంచెం మన భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పట్టుదల ప్రదర్శించాలి. ఇప్పుడు మనకి చిన్న ఆఫ్రికా కంట్రీస్తో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం, లేకుంటే అక్కడ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు బ్రిక్స్ దేశాలకి అంత తక్కువ అనేది కెపాసిటీ ఉన్నప్పుడు చిన్న చిన్న దేశాలతో పోలిస్తే వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ కావచ్చు, లేకపోతే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, ఇప్పటిదాకా ఎవరు చేయని పని మనం మోదీ చేశారు అనేటువంటి వార్తలు, విశ్లేషణలు ఇవన్నీ చూసిన తర్వాత ఎస్ మీరు చెప్పినట్టుగా అమెరికాని ఢీకొని ఇంకో చోటికి వెళ్ళడం అంటే కొంచెం కష్టమైనప్పటికీ కూడా అమెరికాలో ఉన్నటువంటి ఎకానమిస్టులు మాత్రం మనల్ని ఒక ఏనుగులాగా అభివర్ణిస్తున్నారు. అమెరికానేమో ఒక చిన్న ర్యాట్ అయినట్టు. ఊహించుకోవద్దు. కానీ మొదటి ఏంటంటే చైనా ప్రపంచంలో ఎక్కడ ఈ ఇంధనాలు ఉన్నా సరే, లేకపోతే ఎక్కడ ఓర్స్ అంటాం మనం, ఖనిజాలు ఉన్నా సరే, చాలా ముందు చూపుతూ ఆ దేశాలతో సంబంధాలు పెట్టుకుని అక్కడ మైన్స్ అన్నింటిని కూడా వాళ్ళు సొంతం చేసుకోగలిగారు. కాబట్టి ప్రపంచంలో ఈవేళ మీరు చెప్పారు ఇందాక క్రిటికల్ మినరల్స్ అని చెప్పంటాం, రేర్ ఎర్త్స్, అక్కడ 90% చైనాలో ఉత్పత్తి అవుతున్నాయి. అంటే దాదాపు టోటల్ మొనోపలీ వచ్చేసింది చైనాకి. అట్లాగే ఇతరమైన రంగాల్లో కూడా అక్కడ చాలా జాగ్రత్తగా, చాలా ముందు చూపుతూ వ్యవహరించారు. భారత్ కొంచెం నేర్చుకుని కొంచెం ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు. ఒకటి ఆ కారణం. రెండోది, ఈవేళ ఆఫ్రికా చాలా ఆర్థికంగా పెరిగిందని కాదు, ఆఫ్రికాలో ఖనిజ సంపద చాలా ఉంది. మనం ఒక ప్రపంచంలో గణనీయమైన దేశంగా ఇప్పటికే 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం, రేపు త్వరలో 3వ ఆర్థిక వ్యవస్థ అవుతాం. చైనా అంత స్థాయి కాకపోయినా మనం కొంచెం కీలకమైన ప్రభావం, మన జనాభా కానీ మన సంస్కృతి కానీ మనకున్న ప్రభావం వల్ల. అలాంటి ఆఫ్రికాని మనం విస్మరించలేం. ఎందుకంటే దీర్ఘకాలంలో ప్రపంచంలో మన మన ఎంతో కొంత మన ప్రభావం ఉండటం కోసం, మనకి ఒక ప్రపంచంలో గుర్తించదగ్గ ఒక దేశంగా మన గణన కోసం అని చెప్పని ఈ దేశాలతో సంబంధాలు అవసరం. మూడోది, ఆఫ్రికా ఈవేళ జనాభా 130-140 కోట్ల మంది, 250 కోట్లు కాబోతోంది. ప్రపంచంలో అన్ని ఇతర ఖండాల్లో జనాభా తగ్గబోతోంది వచ్చే 40-50 ఏళ్లలో, భారత్తో సహా. భారత్ జనాభా బహుశా 160-165 కోట్లకి వెళ్ళి 170 దాటదు. తర్వాత అక్కడ ఆగిపోయి క్రమక్రమంగా తగ్గుతుంది. చైనా తగ్గటం మొదలెట్టింది, జపాన్ తగ్గటం మొదలెట్టింది, యూరోప్లో దాదాపు అన్ని దేశాలు తగ్గటం మొదలెట్టినాయి. కానీ ఆఫ్రికా ఖండం జనాభా రెట్టింపు కాబోతుంది. కాబట్టి ఒక 50 ఏళ్ల తర్వాత మీరు ప్రపంచాన్ని ఊహిస్తే ప్రపంచంలో సగం మంది కాకపోయినా 30% పైగా, 40% దాకా ఆఫ్రికా వాళ్ళు ఉంటారు. అంచేత ఆఫ్రికా భవిష్యత్తు గురించి ఆలోచించాలి మనం. ఒక సత్సంబంధాలు ఈవేళ ఒక్కరోజున వెంటనే ఫలితాలు వస్తాయి కాదు. ఇప్పటికే మన దౌత్య సంబంధాలు ప్రపంచంతో అనుకున్నంత ఎక్కువగా లేవు. ఎందుకంటే మనకి దౌత్య నీతి మీద అంత దృష్టి పెట్టాల. మన ఫారిన్ సర్వీస్ అధికారులు ఉన్నారనుకోండి, సిబ్బంది అనుకోండి, చాలా తక్కువ. ఆయా దేశాలకి కొన్ని 100 మంది సిబ్బంది ఉంటే మనం కొన్ని 10 మంది సిబ్బందితో నడుపుకొస్తున్నాం. కాబట్టి మనం ఆ దేశాలతో సంబంధాలు పెరగాలి, దీర్ఘకాలికంగా మనకి సంబంధాలు ఉండాలి దౌత్య నీతిలో అని చెప్పంటే దృష్టి పెట్టాలి. ఆ ప్రయత్నం కొంత చేస్తున్నాం మన వనరుల మేరకు. మన దేశంలో సమస్యలను పక్కన పెట్టి ఇతరులకు సాయం చేసే శక్తి మనకు లేదు. మనకున్నంతలో వాళ్ళతో సంబంధాలు పెంచుకుంటున్నాం. చైనా నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాం. చైనా ఏం చేశారంటే కొంచెం దుడుకు స్వభావం కూడా చైనా చూపెట్టింది. అక్కడ ఆ దేశాల్లో ఉన్నటువంటి నియంత్రణకు ఎవరికో లంచాలు ఇచ్చేసి, ఆ ప్రజల్ని కొంచెం తక్కువగా చూసి,
చైనా నుంచి మరి ఉద్యోగులు మేనేజర్లు వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా ప్రజలు చులకన చేసేలాంటివి చేశారు. మన భారతదేశం వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకుని కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ఎందుకంటే చైనా అంటే ఆఫ్రికా చాలా దేశాల్లో కొంత నిరసన కూడా ప్రజల్లో ఉంది. అంచేత ఇవి దీర్ఘకాలంగా ఫలితాలను ఇచ్చేవి, వెంటనే కాదు. ఖచ్చితంగా ఖనిజ సంపద వీలున్నంత మేరకు మనకు నష్టం లేకుండా చూసుకోవాలి. సో ఈ ఏనుగు ఎలక ఏంటి సార్ అసలు? ఏదో ఇప్పుడు ఒక కార్టూన్లతో పోలికలను మనం సీరియస్గా తీసుకోకూడదు. మనం డెంగ్ షియాపింగ్ చైనీస్ నాయకుడు, గతించిన నాయకుడు, ఆయన చైనాలో ఈ మౌలికమైన మార్పుకి విప్లవానికి నాంది పలికాడు. మార్కెట్ విప్లవానికి, స్వేచ్ఛా వాణిజ్యానికి, ఆర్థిక ప్రగతికి నాంది పలికిన ఆయన ఎప్పుడు చెప్పేవాడు చైనాలో తన కమ్యూనిస్ట్ పార్టీని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి, మీ బలాన్ని దాచుకోండి, చూపెట్టబోకండి, ప్రగల్భాలు పలకబోకండి, మెత్తగా ఉండండి. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం కావు, ఒక తరంకాలం తర్వాత అవుతాయి, కొంపనికి పని లేదు. ప్రస్తుతం ఆర్థికాభివృద్ధి మీద, దేశాన్ని బలోపేతం చేయడం మీద, సమాజాన్ని కల్పించడం మీద దృష్టి పెట్టండి అని చెప్పాను. మనం దాని నుంచి నేర్చుకుంటే చాలా మంచిది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.